అలా కొట్టుకున్న సాంబార్ కారాన్ని చక్కగా ఇలాగా డబ్బాకి తీసుకొని ఒక కంటైనర్లో గాలిబోన్ కంటైనర్లో కానీ పెట్టేసుకుంటే కరీబూస్ కెన్యాస్ కిచెన్. ఇండియా నుంచి కెన్యాకి మా ఆంటీ వచ్చారు. మా ఆంటీతో ఈరోజు వాళ్ళ స్టైల్ వాళ్ళ కాలం రెసిపీ ఒకటి చేపిద్దామని డిసైడ్ అయ్యాను. మన ఛానల్ పర్పస్సే అది కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలం వంటలు పాతకాలం రుచులు ఎలా ఉంటాయో వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తారనేది మనం ఈరోజు చూద్దాము. అసలు ఈరోజు ఇంతకీ వంటకం ఏం చేస్తున్నారు అనేది అడుగుదాం ఆంటీని. పాతకాలం వంటల్లో టిప్స్ చాలా ఉంటాయండి మనకు తెలియనివి. అవన్నీ నేను వంట చేసేటప్పుడు ఈ టిప్స్ అన్నీ చెప్తా ఉంటాను, వాళ్ళు నాకు చెప్తుంటారు, నేను మీకు చెప్తుంటాను. ఏంటంటే ఈరోజు చేయబోయే వంటకం, ఈ వంటకం వచ్చి సాంబార్ పొడి. సాంబార్ పొడి, సాంబార్లో వేసుకునే పొడి అండి. మామూలుగా బయట కొనేసుకుంటాం కదా, బయట కొనుక్కోకుండా చక్కగా ఇంట్లో హ్యాపీగా హెల్దీ ఐటమ్స్తో ఎలా చేసుకోవచ్చు అనేది ఆంటీ చూపిస్తారు ఈరోజు. చాలా సింపుల్గా ఉన్నాయి ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్. శరణ్, ఎవ్రీ టైమ్ యూ మేక్ సాంబార్ రైట్? నార్మల్గా శరణ్ చాలా బాగా చేసిద్ది సాంబారు. ఈసారి ఒకసారి చూపిస్తాను శరణ్ చేసే సాంబార్ ఎలా ఉంటుందని. నేనే నేర్పించాను కానీ తన చేతి స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. సాంబార్ పౌడర్ యూ యాడ్ నా ఎవ్రీ టైమ్. Mom, we are buying outside, right? But Mama today going to show you how to make in home. It's very easy. Small ingredients అయితే చాలా తక్కువ ఉన్నాయి. చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియాలు, అలాగే పచ్చెనపప్పు, మినప్పప్పు. ఇప్పుడు ఎంత ఫ్యూ ఐటమ్స్ ఉన్నాయో కదా, దీనికోసం మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాము. చక్కగా ఈరోజు ఆంటీ చేస్తారు, మనం చూద్దాం. No need to buy outside. Now you make home and you make nice sambar. ఓకే, వి గో అండ్ సీ. చలో మీరు కూడా వచ్చేసి చూడండి మేము ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా సాంబార్ పౌడర్ అనేది చేస్తామనేది. రైట్, ఇప్పుడు సాంబార్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ఎలా చేయాలనేది ఆంటీ చూపిస్తుంది మనకి. కొద్దిగా ఆయిల్, మినప్పప్పు, ముందుగా మినప్పప్పు ఫ్రై చేసుకుంటున్నారు. ఇండియాలో మినప్పప్పు కేజీ వచ్చి 400 షిల్లింగ్లు అండి, అంటే 200 దాకా ఉంటుంది. 200 రూపాయలు అనుకోండి కేజీ మినప్పప్పు, 200 రూపాయలు. ఆంటీ, కెన్యాలో మినప్పప్పు 200 ఉంది, ఇండియాలో ఎంత ఉంది? 60-70 రూపాయల దాకా ఉందా? కేజీ 60-70 రూపాయల దాకా ఉందంట. గుండు పప్పు అంటే బద్ద కూడా దొరుకుద్ది, నాకైతే గుండు ఇష్టము, అందుకని నేను గుండే కొనుక్కుంటా. గుండె అయితే 400-450 దాకా ఉంది. ఒక్కో షాప్లో 400 ఉంది, 450 దాకా ఉంది. పచ్చెనపప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు కూడా వేపుకోవాలండి. ఇవన్నీ ఎందుకు వేపుతామంటే మిక్సీ వేసేటప్పుడు మీకు ఆ పచ్చివాసన ఒకటి పోయిద్ది, రెండోది మిక్సీ వేసేటప్పుడు స్మూత్గా గ్రైండ్ అయిపోతాయి. ఎండుమిర్చి కూడా ఫ్రై చేస్తున్నారు కొంచెం లైట్గా. మా అమ్మకి ఎంత ఇష్టమో నేర్చుకోవటం అంటే, న్యూ థింగ్స్. యూ డింట్ కుక్? ఓ, వాళ్ళ విలేజ్ సైడు ఇలాంటి ఫుడ్ ఏమి చేయరంట. వీళ్ళు తక్కువలే అండి, మనన్ని ఇంగ్రీడియంట్స్ వాడి అంత చేయరు, చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళ ఫుడ్. నెక్స్ట్ టైం యూ గో విలేజ్ అండ్ కుక్ ఫర్ యువర్ మదర్ వితౌట్ స్పైసీ, నాట్ విత్ స్పైసీ. సాంబార్ పౌడర్కి ఇలాగా అన్నీ వేపు పెట్టేసుకున్నాం కదండి, దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తటి పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నారు. అలా కొట్టుకున్న సాంబార్ కారాన్ని చక్కగా ఇలాగా డబ్బాకి తీసుకొని ఒక కంటైనర్లో గాలిబోన్ కంటైనర్లో కానీ పెట్టేసుకుంటే మీకు సంవత్సరం రోజులైనా ఏం కాదండి. చూడండి మెత్తగా